Hi guys, welcome to ICC here with Cricket Chat. My name is Sai, and thank you so much for your support and me suggestions. And match number 46, SRH versus CSK. SRH ఒక సూపర్బ్ జర్నీకి ఒక బ్రేక్స్ పని అని చెప్పాలి. ఫ్రమ్ లాస్ట్ 2 matches, CSK has won this match. SRH రెండు మ్యాచ్లు కూడా దే ఫెయిల్ టు చేస్ 200. లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ మీద దే ఫెయిల్ టు చేస్ 200 ఇన్ దేర్ హోమ్ గ్రౌండ్. వాళ్ళ హోమ్ గ్రౌండ్ హైదరాబాద్లోనే వాళ్ళు 200 చేసి చేయలేకపోయారు. అండ్ ఇక్కడ చెన్నైలో ఇట్ ఈస్ ఇంకా కష్టం. మీరు అక్కడే చేసి చేయలేదు విత్ ఆర్సీబీ బౌలింగ్ అటాక్. అండ్ అలాంటిది మీరు సిఎస్కే బౌలింగ్ అటాక్ మీద సిఎస్కేలో మీరు ఎలా చేసి చేద్దాం అనుకున్నారు? ప్యాట్ కమిన్స్ టాస్ నెగ్గి చూస్ టు బౌల్ ఫస్ట్. ఎస్, క్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. నాకు ఎందుకో ప్యాట్ కమిన్స్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళాడేమో అనిపించింది. విత్ ఎక్స్ట్రా బ్యాటర్ మయాంక్ మార్కండేని తీసేసి వాళ్ళు ఎక్స్ట్రా బ్యాటర్ని తెచ్చుకున్నారు. అండ్ వాళ్ళు ఓన్లీ 5 బౌలర్తోనే వెళ్ళారు. ఐ థింక్ ఎస్, నితీష్ రెడ్డితో 6, 6th బౌలింగ్ ఆప్షన్ నితీష్ రెడ్డి. ఇది నిజంగానే రిస్క్. అండ్ టాస్ ఓడిపోయాడు మళ్ళీ రుతురాజ్ గైక్వాడ్. రుతురాజ్కి పాపం టాస్ రావట్లేదు. బట్ దిస్ టాస్ ఇట్స్ ఎ రియల్లీ గుడ్ టాస్ టు లూజ్ రుతురాజ్కి. ఆ విషయం మ్యాచ్ అయ్యాక అర్థమై ఉంటుంది. రుతురాజ్ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్. కంటిన్యూస్గా టాస్ ఓడిపోతున్నాను ఏంటి అని. చెన్నై బ్యాటెడ్ ఫస్ట్. అండ్ చెన్నై స్టార్టింగ్లోనే ఓపెనింగ్ కాంబినేషన్ ఏంటో ఈ ఇయర్ ఇట్స్ నాట్ వర్కింగ్. రహానే ఇస్ నాట్ అప్ టు స్టాండర్డ్స్. లాస్ట్ ఇయర్ అంత బాగా ఆడాడు రహానే. ఈ ఇయర్ హీఈస్ ఫెయిలింగ్ కంటిన్యూస్లీ. అండ్ రహానే త్వరగా అవుట్ అయిపోయాడు 3rd ఓవర్లోనే. 3 ఓవర్స్కి 19 for 1 చెన్నై. ఏంటి మళ్ళీ ఏదైనా ఒక కొలాప్స్ వస్తామా అన్నప్పుడు మిచెల్ పెయిడ్ బ్యాక్ సిఎస్కే ట్రస్ట్ అని చెప్పాలి. మిచెల్ ఆడాడు ఈ మ్యాచ్. ఒక క్రూషియల్ పార్ట్నర్షిప్ గైక్వాడ్ దగ్గర నుంచి అండ్ మిచెల్ దగ్గర నుంచి. ఆల్మోస్ట్ 110 runs పార్ట్నర్షిప్ అది. కంప్లీట్గా డామినేట్ చేశారు రుతురాజ్. అసలు ఆ కండిషన్స్లో, అంత హ్యూమిడిటీలో, అంత హీట్లో, ద వే హీస్ లీడింగ్ ద టీమ్, ద వే హీ ప్లేడ్ ఫర్ ద టీమ్, హెడ్స్ ఆఫ్ రుతురాజ్ గైక్వాడ్ అని చెప్పాలి. అసలు అందులో డౌటే లేదు. ఎందుకంటే అంత కండిషన్స్ అంత ఈజీగా లేవు. ఈవెన్ డారెన్ మిచెల్ కూడా వచ్చాక కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. బట్ రుతురాజ్ స్టార్టింగ్ నుంచి కొడతానే ఉన్నాడు. బికాస్ ఆఫ్ రుతురాజ్ దే గాట్ అ వెరీ గుడ్ స్కోర్ ఆన్ పవర్ ప్లే. 6 ఓవర్స్కి చెన్నై ఆర్ 50 for 1. దే ఆర్ ఇన్ ఏ గుడ్ పొజిషన్, రీజనబుల్లీ గుడ్ పొజిషన్. అక్కడి నుంచి మిచెల్ ఆల్సో ప్లేడ్ వెల్. మిచెల్ కూడా అందుకున్నాడు. ప్రతి ఒక్కరిని కొట్టారు. షాబాజ్ అహ్మద్ని 3 overs 33, నటరాజన్ 4 overs 43, భువనేశ్వర్ అందరినీ కూడా మరీ బీభత్సంగా 15-20 runs కొట్టేలేదు. కానీ స్టార్టింగ్లో ఒక 10 runs 12 runs అలా కొడతానే వచ్చారు. సో ఈ ఇద్దరు పార్ట్నర్షిప్ చాలా బాగా క్లిక్ అయింది. ఆల్మోస్ట్ 13th over దగ్గర 13.3 దగ్గర డారెన్ మిచెల్ అవుట్ అయ్యాడు. డారెన్ మిచెల్ ఫర్ జైదేవ్ ఉనద్గత్ బాగానే బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్లో. 38 for 1. అండ్ వీళ్ళిద్దరూ ద వే దే ప్లేడ్, దే ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. 15 ఓవర్స్కి 148 for 2. అండ్ ఆల్మోస్ట్ 9 ఓవర్స్లో దే స్కోర్డ్ 98 runs ఆ మిడిల్ పీరియడ్లో. అక్కడ రుతురాజ్ ప్లేడ్ వెల్. ఇక్కడే ఈ పీరియడ్లోనే ఎస్ఆర్హెచ్ లాస్ట్ ద మ్యాచ్. ఈ పీరియడ్లో ఎస్ఆర్హెచ్కి 2 బౌండరీలు వచ్చినాయి అంతే. ఇంకా అసలు కంప్లీట్ టైట్ చేశారు సిఎస్కే బౌలర్స్. అక్కడి నుంచి ఇంకా శివం దుబే టేక్ ఓవర్ చేశాడు. శివం దుబే 20 balls 39. సూపర్బ్ నాక్ అగైన్. ఒక 195 స్ట్రైక్ రేట్తో ఆడాడు విత్ 4 sixes అండ్ 1 4. చివరిలో కొంచెం రుతురాజ్ స్ట్రగుల్ అయ్యాడు బికాస్ ఆఫ్ దట్ హీట్ కానీ ఆ హ్యూమిడిటీ వల్ల. చివరిలో రుతురాజ్ కొన్ని షాట్స్ కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ 98 దగ్గర ఉన్నప్పుడు కూడా తను ఈజీగా సైడ్కి కొట్టేసి ఈజీగా సింగిల్ తిరగచ్చు. బట్ తను అలా చూస్ చేసుకోవాలి. గాడ్ ఫర్ ఎ బిగ్ షాట్కి వెళ్ళాడు. అండ్ రుతురాజ్ 98 దగ్గర అవుట్ అయ్యాడు. దాన్ కేమ్ ద బిగ్ మ్యాన్ ఆఫ్ సిఎస్కే, ధోని వచ్చాడు. వచ్చిన వెంటనే 4 కొట్టాడు. అభిషేక్ శర్మ నిజంగా ఆ క్రౌడ్ ఎఫెక్ట్ కూడా చాలా ఉంది పాపం ఎస్ఆర్హెచ్ మీద. వాళ్ళు భయపడిపోయి ఉంటారు నాకు తెలిసి ఆ క్రౌడ్ని చూసి. కాబట్టి కంప్లీట్ 35-40,000 పీపుల్ ఆర్ ఆపోజిట్ టు ఎస్ఆర్హెచ్. 11 మందితో ఆడట్లేదు, మొత్తం 30,000 మందితో కలిపి ఆడారు వాళ్ళు. ధోని వచ్చినప్పుడు ఆ రిసెప్షన్ కానీ, ధోని క్యాచ్ మిస్ చేసినప్పుడు ఆ అరుపులు కానీ, భయంకరమైన క్రౌడ్ అసలు అది. అండ్
లాస్ట్ బాల్ శివం దుబే ఒక 6 కొట్టాడు. దాని తర్వాత బాల్ ఒక సింగిల్ వచ్చింది. సో ఫైనల్గా 2-1-2. మనం లక్నో మీద కూడా చూసాం, అక్కడ కూడా 210 కొట్టారు చెన్నై. బట్ స్టైనిస్ కంప్లీట్గా డామినేట్ చేసేసాడు. బట్ అలాంటి ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్ కూడా ఉన్నారు. అభిషేక్ శర్మ అలాంటి ప్లేయరే, ట్రావిస్ హెడ్ ఉన్నాడు, క్లాసన్. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళు నిలదొక్కుని బిగ్ స్కోర్ కొట్టినా మిగతా వాళ్ళు సపోర్ట్ ఇస్తే మ్యాచ్ అయిపోద్ది అనుకున్నాం. బట్ సమ్హౌ ఎస్ఆర్హెచ్ ఈస్ కంప్లీట్లీ వాళ్ళు ట్రావిస్ హెడ్ మీద కంప్లీట్గా డిపెండ్ అవుతున్నారేమో, ట్రావిస్ హెడ్ ఆడే ఇన్నింగ్స్ మీద. ఎందుకంటే వాళ్ళు 287, 277 భయంకరమైన స్కోర్స్ కొట్టుకుంటూ వచ్చారు. అలాంటిది 200 చేసి చేయడంలో 2 మ్యాచ్లో కూడా ట్రావిస్ హెడ్ త్వరగా అవుట్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్ అయితే ఫస్ట్ ఓవర్లోనే అయిపోయాడు ట్రావిస్ హెడ్. ఈ మ్యాచ్లో ఎలా సెకండ్ ఓవర్ థర్డ్ ఓవర్ తుషార్ దేశపాండేకి ట్రావిస్ హెడ్ అయిపోయాడు. ట్రావిస్ హెడ్ అయిపోయిన వెంటనే మరి ఏమవుతుందో వీళ్ళకి కంప్లీట్ ప్యానిక్ బటన్ నొక్కుతున్నారు. అండ్ తర్వాత వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు అమల్ప్రీత్ సింగ్. తను అదే ఓవర్ అయిపోయాడు తుషార్ దేశపాండేకి. అండ్ తర్వాత ఒక ఫోర్త్ ఓవర్ దగ్గర అభిషేక్ శర్మ 3 వికెట్లు, ఫస్ట్ 3 వికెట్స్ ఫర్ తుషార్ దేశపాండే. పవర్ ప్లే అయ్యే టైంకి ఎస్ఆర్హెచ్ 53 for 3. దేవర్ 3 వికెట్లు క్రూషియల్ టాప్ 3 అయిపోయారు. ఇంకా అప్పటికి కొంచెం మార్క్రమ్ ఈస్ ప్లేయింగ్ వెల్, మార్క్రమ్ ఆడుతున్నాడు, నితీష్ రెడ్డి త్వరగా వచ్చాడు. సో వీళ్ళిద్దరూ కొంచెం నిలదొక్కుని ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్తే చివరిలో క్లాస్ అని ఉన్నాడు, సమర్థ్ ఉన్నాడు. సో డెఫినెట్గా దే హ్యాడ్ ఎ ఛాన్స్ అనుకున్నాడు. పవర్ ప్లే అయిన తర్వాత వచ్చాడబ్బా జడేజా, అసలు రన్సే ఇవ్వలేదబ్బా. పవర్ ప్లే అయిన నెక్స్ట్ ఓవర్ 6 runs వచ్చినాయి, 7th ఓవర్. ఇంకా అక్కడి నుంచి శార్దుల్ ఠాకూర్ బౌల్డ్ వెల్, జడేజా బౌల్డ్ వెల్. పతిరాణని చాలా లేట్గా తీసుకొచ్చాడు యాజ్ యూజువల్గా. పతిరాణా బౌల్డ్ వెల్. ఇంకా అసలు రన్సే రాలేదు వాళ్ళు 15 ఓవర్స్కి 109 for 5. అండ్ లాస్ట్ 5 ఓవర్స్లో దే నీడ్ ఆల్మోస్ట్ 100 runs. అక్కడ ఇంకా పతిరాణాకి 3 ఓవర్లు ఉన్నాయి అప్పటికి. సో ఇట్స్ కంప్లీట్లీ డౌన్ అండ్ అవుట్. వాళ్ళు ఎప్పుడైతే పవర్ ప్లేలోనే దే లాస్ట్ 3 wickets, అక్కడే వాళ్ళకి గేమ్ అనేది దే లాస్ట్ ద గేమ్. మార్క్రమ్ మీద కొంతసేపు ఆడాడు, ఒక 32 runs కొట్టాడు. నితీష్ రెడ్డి స్ట్రగుల్, 15 balls 15. క్లాస్ అండ్ స్ట్రగుల్ అయ్యాడు అబ్బా ఈ పిచ్ మీద. 21 balls 20, 100 బిలో 100 క్లాస్ అండ్ స్ట్రైక్ రేట్. క్లాస్ అండ్ స్ట్రైక్ రేట్ ఎప్పుడు కూడా 200, 250 ఉంటుంది. అలాంటి క్లాస్ అని కూడా 100 స్ట్రైక్ రేట్ లేదు. బాల్ వెట్ అయినా సరే ఇట్స్ నాట్ కమింగ్ ఆన్ టు బ్యాట్ నైస్లీ, కరెక్ట్గా రావట్లేదు బ్యాట్ మీదకి. సో ఐ థింక్ పిచ్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ వాడిన పిచ్ ఇది ఒకటి కాదు, వాళ్ళు చేంజ్ చేశారు. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఇప్పటికీ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. 10 matchesలో 5 matches నెగ్గారు, 5 matches ఓడిపోయారు. బట్ దే ఆర్ లూజింగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ప్రతి టీము కూడా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మీద టాస్ నెగ్గితే వాళ్ళు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వరు. మీరు ఒక మెసేజ్ అనేది పంపేశారు మిగతా టీమ్స్ అన్నిటికీ, మేము చేజింగ్ చేయలేము అని. సో డెఫినెట్గా ఏ టీం అయినా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మీద ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటుంది. బికాస్ చెప్పాను, ఇది జస్ట్ లైక్ సౌత్ ఆఫ్రికన్ టీం. సౌత్ ఆఫ్రికన్ లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ ఆడిన టీంలా ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే 300, 350, 400 కొట్టారు. చేజింగ్లో 220, 250 చేసి చేయడానికి కూడా స్ట్రగుల్ అయ్యారు. సో సేమ్ ఎస్ఆర్హెచ్ కూడా. సో దే షుడ్ థింక్ ఎక్కడ ఫాల్టర్ అవుతున్నారు వాళ్ళు అని. ట్రావిస్ హెడ్ ఒక్కడు పడిపోతే మిగతా వాళ్ళందరూ ప్యానిక్ బటన్ నొక్కేస్తే ఇట్ విల్ నాట్ వర్క్. ఇట్స్ ఎ హ్యూజ్ లాస్. ఆల్మోస్ట్ 78 runsతో ఓడిపోయారు వీళ్ళు, 76 runs చెన్నై మీద. ఆల్అవుట్ అయిపోయారు. ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఈ ఐపీఎల్లో ఆల్అవుట్ అయ్యారు. అండ్ ఫస్ట్ టైం సిఎస్కే ఒక టీంని ఆల్అవుట్ చేసింది ఈ ఐపీఎల్లో. సో ఎవ్వరు చివరిలో సమద్ కానీ షాబాజ్ అహ్మద్ ఎవ్వరు కూడా రన్స్ అనేది స్కోర్ చేయలేదు. సో సూపర్ బౌలింగ్, కంప్లీట్ వెరీ గుడ్ ఎఫర్ట్ ఫ్రమ్ చెన్నై బౌలర్స్. శార్దుల్ ఠాకూర్ కంట్రిబ్యూట్ చేశాడు, ముస్తఫిజుర్ బౌల్డ్ వెల్, పతిరాణా ఎప్పుడు ఈ బౌల్ తను ప్రతి మ్యాచ్లో తను చాలా బాగా బౌలింగ్ చేస్తాడు, అది వేరే విషయం. రవీంద్ర జడేజా కంప్లీట్ టైట్ చేస్తాడు, అసలు రన్సే రాలి. అలాంటి వెట్ పిచ్లో అసలు డ్యూ ఉన్నప్పుడు జడేజా అంత బాగా బౌలింగ్ చేశాడు. సో సూపర్ బౌలింగ్. దీపక్ చహర్ ఒక్కడికే వికెట్ రాలేదు. సో ఫైనలీ థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయింది సిఎస్కే. అండ్ ఎస్ఆర్హెచ్ వాజ్ ఇన్ ఫోర్త్ పొజిషన్. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మరి ఏం చేస్తారో. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్కి మరి మ్యాచెస్ వచ్చేసి
నెక్స్ట్ మ్యాచ్ ఈస్ విత్ రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ఉంది వాళ్ళకి. నెక్స్ట్ మ్యాచ్ సో టఫ్ ఫైట్ ఇస్తారు వాళ్ళందరూ, డౌటే లేదు. వాళ్ళ ఒక్క మ్యాచ్ ఓడిపోయారు అంతే ఇప్పుడు దాకా. అండ్ చెన్నైకి నెక్స్ట్ మ్యాచ్ వాజ్ విత్ పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా పంజాబ్ కింగ్స్తోనే, ఒకటి హోమ్లో ఒకటి ఏవే పంజాబ్ హోమ్ గ్రౌండ్లో. సో చెన్నై వాజ్ పీకింగ్ అట్ ద రైట్ టైంలో మిచెల్ ఫామ్లోకి వచ్చాడు, వాళ్ళ బౌలర్స్ కూడా ఫామ్లోకి వచ్చారు. అండ్ రుతురాజ్ కంటిన్యూస్గా కొడతానే ఉన్నాడు అబ్బా నిజంగా. మనకి చూస్తున్నాం శుభ్మన్ గిల్ కెప్టెన్సీ వచ్చాక తన పర్ఫార్మెన్స్ అనేది ఎలా డిప్ అయిందో చూస్తున్నాం మనం. హీఈస్ నాట్ అట్ ఆల్ స్కోరింగ్ రన్స్. బట్ రుతురాజ్ తన కెప్టెన్సీ వచ్చినా హీఈస్ స్కోరింగ్ హిజ్ రన్స్. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ రేస్లో, విరాట్ కోహ్లీ కింద. అండ్ రుతురాజ్ ఈస్ ప్లేయింగ్ వెరీ వెల్. ద న్యూ రాజా ఆఫ్ చెన్నై అని చెప్పాలి రుతురాజ్ని. సూపర్ బౌలింగ్, సూపర్ బ్యాటింగ్, కెప్టెన్సీ కూడా హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. అండ్ దట్స్ ఇట్. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ ఒకసారి యూ షుడ్ గో టు బ్యాక్ అండ్ ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాలి ఎక్కడ తప్పు ఎక్కడ రాంగ్ అవుతుంది అని. కంటిన్యూస్గా 2 మ్యాచ్లు మీరు చేసింగ్ చేస్తూనే ఓడిపోయారు. సో యూ షుడ్ థింక్ ఆఫ్ ఇట్. అండ్ that's it about this match, and thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.